శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకకు భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారీగా తరలివచ్చిన భక్తజనం కోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భద్రాద్రి పురవీధులు జై శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన కళ్యాణ క్రతువు కాసేపటిలో ప్రారంభం కానున్న దృష్ట్యా భద్రాద్రి పురవీధులన్నీ కూడా భక్తజనంతో కిక్కిరిసిపోతున్నాయి, కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా భద్రాచలం పురవీధుల్లో ఎక్కడ చూసినా భక్తజన సందడి కనిపిస్తుంది, భక్తుల సందడి కనిపిస్తుంది. రాములోరి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించేందుకు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా తరలి వచ్చారు. అధికార యంత్రాంగం అంచనాలకు మించి కూడా భక్తజనం భద్రాద్రికి ఈసారి పోటెత్తిందని చెప్పాలి. దాదాపు 24 సెక్టార్లుగా విభజించి భక్తులను లోపలికి అనుమతించారు. మొత్తం సెక్టార్లు కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి, కిక్కిరిసిపోతున్నాయని చెప్పవచ్చు. మొత్తం పరిసరాలన్నీ కూడా ఇప్పుడు శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్నాయి. కాసేపటి క్రితం కళ్యాణ మూర్తులను కూడా ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా తిరువీధిలో ఊరేగింపుగా తీసుకొని కాసేపటి క్రితం విధిలా స్టేడియానికి చేరుకున్నారు. కాసేపట్లో సరిగ్గా 10:30 కళ్యాణ క్రతువు ప్రారంభం కాబోతుంది. ఈ కళ్యాణ క్రతువు ఆద్యంతం భక్తుల్ని వీలున విందుకు గురి చేయనుంది. కనుల పండుగ సాగే ఈ కళ్యాణ క్రతువును కనులారా వీక్షించి తరించేందుకు భక్తజనం కోటి ఆశలతో ఎదురు చూస్తుంది. మరోవైపు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడికి ఈ కళ్యాణ మహోత్సవానికి రానుండటం, అదేవిధంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పిస్తుండడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ఈసారి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కొంతమంది మంత్రివర్గం సభ్యులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొత్తం ఈ వేడుక ఆద్యంతం కమనీయంగా సాగబోతుంది. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కళ్యాణ మహోత్సవం అనేది లోక కళ్యాణంగా భావిస్తారు. సీతారామచంద్రస్వామి కళ్యాణం అంటే జగత్ కళ్యాణంగా భక్తకోటి కొలుస్తుంది. ఈ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా అదేవిధంగా ఇక్కడ వచ్చి తిలకిస్తే తమ జీవితం సార్థకమవుతుంది, తమ జన్మ ధన్యమవుతుందని చెప్పి భక్తకోటి భావిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవపేతంగా ఈ కళ్యాణ క్రతువును నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మిథిలా మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కాసేపటి క్రితం కళ్యాణ మూర్తులు కూడా చేరుకున్నాయి. ఊరేగింపుగా తీసుకొని భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పల్లకిలో ఊరేగిస్తూ సీతారామచంద్రస్వామి వారిని మిథిలా మండపానికి తీసుకొచ్చారు. మిథిలా మండపంలో ప్రస్తుతం కళ్యాణ క్రతువుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. సరిగ్గా 10:30 ఈ కళ్యాణ క్రతువు ప్రారంభం కాబోతుంది. 12 గంటల నుంచి 12:30 మధ్యలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. సీతారాములు మనవాడే ఆ మధుర క్షణాలు భక్త కోటిని ఒక తన్మయత్వంలో ముంచెత్తనున్నాయి. సంతోష సాగరంలో అందరినీ తేలియాడే ఆ క్షణాల కోసం భక్తులంతా కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు, కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఆ గడియలు రానే వచ్చాయి. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. మరోవైపు కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కూడా ఈ భద్రాచలం కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు కూడా బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి దంపతులు సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న తర్వాత నేరుగా మిథిలా మైదానానికి చేరుకుంటారు. ఇక్కడ తలపై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు మోసుకొని వచ్చి సీతారామచంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ముఖ్యమంత్రి సమర్పిస్తారు, అందజేస్తారు. ఆ తర్వాత అదేవిధంగా ఇప్పటికే మంత్రులు, కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యులు కూడా ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ఎక్కడ చూసినా కూడా రాములోరి భక్త సందడి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా భక్తుల జయ జయ ధ్వానాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా 12:30 కళ్యాణ క్రతువు తుది అంకానికి చేరుతుంది. సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేయనున్న రాములోరు ఈ భక్తకోటికి ఒక నయనానందం కలిగించబోయే క్షణాల కోసం భక్తకోటి మాత్రం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి. కళ్యాణ క్రతువు సరిగ్గా 10:30 మిథిలా మండపంలో ప్రారంభం కాబోతుంది. ఓవర్ టు స్టూడియో.